నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందజేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందజేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గురువారం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, నాగరాజుపాలెం, తూములూరు, కొల్లిపర, తెనాలి మండలంలోని కొలకలూరు, గుడివాడ, కోపల్లె, అంగలకుదురు గ్రామాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. మనోహర్ వృద్ధులను పేరు పేరున పలకరిస్తూ వారితో మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా వృద్ధులు మనోహర్ను ఆప్యాయంగా పలుకరించారు. పలు చోట్ల స్థానికులు పలు సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఆయన త్వరితగతిన పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముందుగా చక్రాయపాలెం గ్రామం నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్న మనోహర్కు ప్రజలు స్వాగతం పలికి ఆప్యాయతను చాటుకున్నారు. కొల్లిపరిలో పలు శాఖల అధికారులతో మంత్రి మనోహర్ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ 1వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. అర్హత ఉన్నా పెన్షన్ పొందలేని వారి సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. 9,821 పెన్షన్లు, 4,05,00,000 రూపాయలు కొల్లిపర మండలంలో పెన్షన్ల పంపిణీ నగదు రూపంలో అందజేయటం జరిగిందని తెలిపారు. రాబోయే 2 నెలల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరిగే ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమం అందించడంలో కూటమి ప్రభుత్వం నిలబడుతుందన్నారు. ఎటువంటి సమస్య లేకుండా సచివాలయం ఉద్యోగస్తులతోనే గత నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు 1 రోజులో పంపిణీ చేశామో అదేవిధంగా ఈ నెలలో కూడా 1 రోజులోనే 90% పెన్షన్లు పంపిణీ చేయటం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, రాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి మనోహర్ వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా తెనాలి మండలంలో, తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఈరోజు సుమారు 6 గ్రామాల్లో ఉదయం నుంచి చాలామందికి పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చాం అధికార యంత్రాంగంతో. తర్వాత పార్టీ పరంగా అందరం కూడా కలిసి సరదాగా గ్రామాల్లో ఒక మంచి ఆలోచనతో పెద్దలందరూ కూడా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పాపం వారికి ఇంకా పెన్షన్ రాని విషయం కూడా గుర్తు చేశారు. సుమారు 9,821 పెన్షన్లు కొల్లిపర మండలంలో 4,05,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో. సో రాబోయే రోజుల్లో కూడా వచ్చే 2 నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు, తర్వాత పెన్షన్లు, ఈ సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది. ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున 90% పైన పంపిణీ చేసి, ఏమైనా 1-2 మిగిలిపోతే దాదాపు 14 విభాగాల పెన్షన్లు ఉన్నాయి మనకి. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం గత నెలలో. ఈ నెల కూడా ఆ విధంగానే అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కొల్లిపర మండలంలో చాలా అద్భుతంగా జరిగింది. సంక్షేమం మరింత పెరగాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కొల్లిపర మండలానికి సుమారు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్స్ సిద్ధం చేశాం. అదేవిధంగా ఏదైతే మనకి రక్షిత మంచినీటి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వలభాపురం నుంచి, చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా సరిగ్గా లేకుండా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళలు పాపం చాలామంది ఎదురు చూసి అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం కల్పించమని. ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా
ప్రతి ఇంటికి మనం కుళాయి అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్ లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి 1,70,00,000 రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెడతాం. సో ప్రయారిటీస్ ప్రథమంగా రోడ్లు, సైడ్ కాలువలు, వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం, సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికీ అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము స్వీకారం. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద టీడీపీ కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన పింఛన్లను అట్టహాసంగా గురువారం పంపిణీ చేశారు. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపినట్లయిందని, అదే నిజమైన సంక్షేమమని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద టీడీపీ కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన పింఛన్లను అట్టహాసంగా గురువారం పంపిణీ చేశారు. పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపినట్లయిందని, అదే నిజమైన సంక్షేమమని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం కూచిపూడి, వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామాల్లో గురువారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛను అందిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీగా 250 రూపాయల చొప్పున 1,000 రూపాయలు 5 ఏళ్లకు పెంచాడని విమర్శించారు. వైఎస్ జగన్, ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, లక్షల కోట్ల రూపాయలు అవినీతి దోపిడీ జరిగిందని, వీటన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో పారదర్శకమైన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, ఉషా రాజేష్, యలవత్తి బ్రహ్మానందం, యలమంచిలి బాజీ, మట్లపూడి జయపాల్, కూచిపూడి వెంకటేష్, ఎం నాగరాజు, పసుపు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి, పుస్లూరి సాంబశివరావు, చావలి సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతా ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4,000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7,000 అందించాం. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి, దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్ళు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7,000 ఇచ్చాం. ఏప్రిల్ నుంచి పెంచింది, ఇవాళ 4,000 ఇస్తాం. అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇవాళ రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతూ ఉంది. ఇవాళ అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇవాళ కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం. గ్రామ స్థాయిలో నుంచి కూడా మేము ఈ 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే 5 ఏళ్ళు అసలు అంతులేని అవినీతి జరిగింది. ప్రతి అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవడెవడో అరాచకాలు చేశారో, అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడతాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెనకబడ్డటువంటి రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు 2 నెలల నుంచి.
గతంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి, దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి, అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు. ఇవాళ ఏమీ ఆశించకుండా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనే ఒక సంకల్పంతో ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా మేము పరిపాలన సాగిస్తాం. మళ్ళా ఇటువంటి భూతాలు, దయ్యాలు, పిశాచాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించకుండా బంగాళంలో ఖాతంలో కలిపేంత వరకు కూడా మేము విశ్రమించకుండా శ్రమిస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌపాటి కిరణ్ మాట్లాడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణను ఎస్సీలు ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందని, 2003లో ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు నిరాకరించిందని, ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ వర్గీకరణ రాష్ట్రంలో చేసుకోవచ్చని తీర్పు ఇవ్వటం జరిగిందన్నారు. ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది అసువులు బాసారని పేర్కొన్నారు. వర్గీకరణ సాధనకై చేసిన అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఉన్నత తీర్పునివ్వటం సంతోషకరమన్నారు. సమావేశంలో గాజులవర్తి సురేష్, పినపాటి రవీంద్ర, దొప్పలపూడి శ్యామ్, బి రమేష్, రావూరి ఆనంద్, చావలి రాజేంద్ర ప్రసాద్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఉన్నం జాన్బాబు, అత్తోట శరత్, కొక్కిలిగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు 20 సంవత్సరాల నిరీక్షణ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబిసిలుగా వర్గీకరించడం జరిగింది. మరి 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వర్గీకరణ విషయంలో మాకు న్యాయం చేస్తానని ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు రిజర్వేషన్లో వర్గీకరించుకునే అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మనస్ఫూర్తిగా మేమందరం స్వాగతిస్తున్నాం. ఎస్సీలందరికీ కూడా, ఎస్సీలో ఉండే మాలా మాదిగా ఉపకులాలందరికీ కూడా సమాన ఫలాలు అందాలి అనేటువంటి అత్యున్నతమైన ఆశయంతో మాన్యశ్రీ మందాకృష్ణమాదిగ గారు గత 30 సంవత్సరాల క్రితం గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఉపకులాలు వేలాదిగా ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని వ్యతిరేకించి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మోడీ గారు పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు అందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. 1994 ఈదుమూడి గ్రామంలో మరి ఉద్యమం స్టార్ట్ అయింది. అదే ఈ 25 మందితో స్టార్ట్ అయింది. అది గత ఉప్పెనలాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అది బాగా పోరాటం జరిగింది. రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, మరి ఉద్యమాలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 98లో వర్గీకరణ చేశాడు. అదేవిధంగా కొంతమంది లబ్ధి పొందారు. అట్లాగే మరి అదే స్ఫూర్తితో, చంద్రబాబు గారి స్ఫూర్తితో రాజా గారు, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కృషితో 98లో వర్గీకరణ జరిగింది. అట్లాగే ఈరోజు కూటమి కూడా హైకోర్టు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకి వెళ్ళి అది కొట్టేయించబడ్డారు. అదే జూపూడి ప్రభాకర్ కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు మరి మాన సోదరులను పెట్టుకొని అది హైకోర్టుకి వెళ్ళి కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కృష్ణన్న సపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు ఎన్డీఏ పార్టీలకి మరి మాదిగలంతా సపోర్ట్ చేశారు. మరి మేము గెలిస్తే వర్గీకరణ చేస్తామని ఒప్పుకున్నారు. వర్గీకరణ జరిగింది.
అట్లాగే వాళ్ళు ఒప్పుకున్నట్టు వర్గీకరణ సుప్రీంకోర్టులో మనకి అనుకూలంగా ఆ ఫలితం వచ్చింది. ఎన్నో సంవత్సరాల ఫలితమే మన ఈ విజయం అని. వైఎస్ రాజశేఖర గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి, అదేవిధంగా వికలాంగుల గురించి, అదేవిధంగా పెన్షన్ల గురించి ప్రబోధం చేసి ఆయా జాతులకి, ఆయా కులస్తులకి ఈ విధంగా ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వడం కానీ అన్నీ చేయడం కూడా ప్రధాన కారకులైనటువంటి వ్యక్తి మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఆయన నేతృత్వంలోనే కొన్ని పథకాలను గవర్నమెంట్ కూడా తీసుకొని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ప్రజాసేవ చేస్తుందంటే మాదిగ జాతి యావత్తు కూడా ఒక కృతజ్ఞత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును ఆహ్వానిస్తూ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క తీర్పుని గౌరవిస్తామని చెప్పి చెప్పడం, ఆయనకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించడం, అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎంతో నమ్మకంగా పనిచేసి ఎంతో బాధ్యతగా మాదిగ జాతి యావత్తు కూడా పనిచేసిందని చెప్పి గర్వంగా చెప్పడం చంద్రబాబు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి మండల నూతన తహసీల్దార్గా గోపాలకృష్ణ గురువారం పదవి బాధ్యతను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గోపాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండల రెవెన్యూ అధికారిగా గోపాలకృష్ణ గురువారం పదవి బాధ్యతను చేపట్టారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వాసైన తనకు తెనాలితో సత్సంబంధాలున్నాయని తెలిపారు. ఉద్యోగరీత్యా గుంటూరు జిల్లాలో చేబ్రోలులో తహసీల్దార్గా తాను పనిచేసినట్టు తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనూ తాను తహసీల్దార్గా సేవలు అందించాయని, ఎన్నికల క్రమంలో తిరుపతి జిల్లాలో పనిచేసినట్టు తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తెనాలి రావడం జరిగిందని అన్నారు. తహసీల్దార్గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ పడని అన్నారు. రెవెన్యూ శాఖ పరంగా ఎవరూ దళాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా తను సంప్రదించవచ్చునని అన్నారు. పేదలకు సేవ చేసిన తహసీల్దార్గా తాను గుర్తింపు తెచ్చుకోవడం తన అభిలాషగా గోపాలకృష్ణ వివరించారు. తొలుత కార్యాలయ సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలకగా వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. భారత శిక్షణ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ తమ మిత్ర బృందంతో కలిసి తహసీల్దార్ గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను గోపాలకృష్ణ కొత్తగా ఇక్కడ తెనాలి మండలానికి తహసీల్దార్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు. నేను గతంలో మన గుంటూరు జిల్లాలో చేబ్రోలు తహసీల్దార్గా పనిచేశాను. బాపట్ల జిల్లాలో బాపట్ల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా చేశాను. ఎలక్షన్స్లో తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట తహసీల్దార్గా పనిచేశాను. నాకు తెనాలి ఒక విధంగా సొంత ప్రాంతం లాంటిది. మా నేటివ్ విజయవాడ అయినప్పటికీ తెనాలితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారు ఒక అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అంటే తెనాలి ప్రాంతం సుపరిచితం కావడం వల్ల నాకు ఇక్కడ మంచి అవగాహన ఉంది ప్రాంతం మీద. ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే పేద ప్రజల తహసీల్దార్ అనిపించుకోవాలన్న నా లక్ష్యం. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా రెవెన్యూ సేవలు సక్సెస్ఫుల్గా అందిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రభుత్వం ఏ ఎజెండా తీసుకొని ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అదే మా ఎజెండా. ఖచ్చితంగా అందుబాటులో ఉండే తహసీల్దార్ని నేను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవల్లో ఎటువంటి లోపం ఉన్నా దయచేసి నన్ను డైరెక్ట్గానే సంప్రదించవచ్చు. దళారులను ఎవరిని ఆశ్రయించబాకండి. సిబ్బంది కూడా ఏదన్నా ఎక్కడన్నా వారు ఎవరన్నా స్లోగా ఉన్నా సరే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. మా సిబ్బంది ఎవరైనా విఆర్ఓలు కావచ్చు, ఎవరైనా ఎనీబడి ఎల్స్ సరిగ్గా వారు పనిచేయలేదు అనే అంశాన్ని అసలు నేను నా భుజం మీదకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ మండలంలో రెవెన్యూ సర్వీసులు ప్రజలకు అందే విధంగా మీ అందరి సహకారంతో చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాల పైచిలుకు సుదీర్ఘ పోరాటం తర్వాత వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల తెనాలి పట్టణానికి చెందిన ఎంఆర్పీఎస్ మరియు బీజేఆర్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం పంచుకున్నారు. 3 దశాబ్దాల మాదిగ పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా లభించిన అవకాశంతో కూటమి ప్రభుత్వంలో ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు మాదిగ ఉపకులాలు పొందే అవకాశం కార్యరూపం దాల్చనున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ బీజేఆర్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ బీజేఆర్ సంఘ నాయకులు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
బాబు జగజ్జీవన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కనక తప్పెట్లతో సంబరంగా చిందులు వేశారు. బీజేఆర్ కమిటీ నాయకులు మేకల సురేష్ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మందా కృష్ణమాదిగ పోరాటానికి కూటమి నాయకత్వం సానుకూల స్పందనకు సుప్రీంకోర్టు ద్వారా సానుకూలమైన తీర్పు రావడం, మాదిగ ఉపకులాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన సంక్షేమ ఫలాలు పొందే అవకాశం లభించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఖ్యలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యావత్ మాదిగ జాతికి శుభదినం. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి కళ సమయం గడియలు దగ్గర వచ్చాయి. 30 సంవత్సరాల నుంచి మా మాదిగ జాతి పోరాటాలని పట్టించుకున్న నాదుడే లేడు. కాకపోతే ఈ రోజున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ఎస్సీ కులాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు కానీ ఈ పోరాటం కోసం 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారికే ఈ పోరాటం యొక్క స్ఫూర్తి కానీ ఈ యొక్క క్రెడిట్ కానీ టోటల్గా ఒక కృష్ణమాదిగ గారికే చెందుతుంది. భవిష్యత్తులో యావత్ మాదిగ జాతి ఎస్సీ ఏబిసిడి ఫలాలని పొందుతుంది. ఈ సందర్భంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరులకు స్మరించుకుంటూ అదేవిధంగా మాకు ఎంతో సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, మా జాతి నాయకుడు బాబు జగజ్జీవన్ గారికి, మా నాయకులు దళిత సంఘాలు బీజేఆర్ కమిటీ ఎంఆర్పీఎస్ మరియు స్థానికంగా ఉన్న వివిధ పార్టీల నాయకులతో నివాళులు అర్పించుకోవడం జరిగింది. వాళ్ళ ఘనంగా మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ జరగడం ఆంధ్రప్రదేశ్ యావత్తు ఈ దేశం మొత్తం చూస్తూ ఉన్నది. అదే కోణంలో ఉషా మెహ్రా కమిషన్ వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి అనివార్య కారణాల వల్ల కోర్టుకు వెళ్తాం. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ విబిసిల వర్గీకరణ కుంటుపడడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో మరి తెలంగాణ జరిగినటువంటి విశ్వరూప మహాసభకి లక్షలాది మంది మాదిగల్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారి నేతృత్వంలో జరగడం, మరి ఏదైతే ఆ రోజు మహాసభలో చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు 100 రోజుల్లోనే మా ప్రభుత్వం రాగానే ఏబిసిల వర్గీకరణకు కట్టుబడి ఉంటానని, ఆ యొక్క జాతికి న్యాయం చేస్తానని చెప్పి ప్రకటన చేసిన విధంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ యొక్క కట్టుబడికి ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో ఏ విధంగా హక్కులు కల్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ధర్మాసనం తీర్మానం చేసి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతి హక్కులను వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు నిర్ణయం చేయడం చాలా హర్షణీయ విషయం. పేదలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వికలాంగుల దగ్గర నుంచి, వితంతుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, ఆకలి కేకలు, బియ్యం పెంపుదల దగ్గర నుంచి, అలాగే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, నిన్నగాక మొన్న ఎన్డీఏ కూటమిలో వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెన్షన్ పెంచే విధానంలో కూడా ఎంఆర్పీఎస్ చాలా కీలక పాత్ర పోషించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎంతోమంది బలైపోయినటువంటి పరిస్థితి మాదిగ జాతి బిడ్డలు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తూ, నిజంగా మీ త్యాగం ఎక్కడికి పోలేదు, ఇది అంతిమ తీర్పు. మాదిగలు ఖచ్చితంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే తీర్పుగా నేను ఈరోజు యావత్ మాదిగ జాతికే కాక ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి, మా సోదరులైనటువంటి మాలలకు కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నది ఒకటే, మన ఇద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న హక్కుల కోసం పోరాటాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి సందర్భాలు లేవు, వ్యక్తిగత విమర్శలు లేవు, వ్యక్తిగత గొడవలు లేవు. ఎప్పుడైతే మన ఆస్తులు, మన అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి, చిట్ట చివర ఎవరైతే పేదరికంలో అనిపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కడికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని ఏ విధంగా కలలు కన్నాడో ఆ కలలు కన్నట్టుగా ఈరోజు మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారు మరి అనేక విధాలుగా మరి పోరాటాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం, సుప్రీంకోర్టు మరి ఒక తీర్పు ఇవ్వటం మా అందరికి కూడా శుభసూచకం. ఈరోజు వర్గీకరణ అంశం ఇంతటితో అయిపోవాలి, ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగా హక్కులు రావాలి, అదేవిధంగా రాజ్యాధికారం కూడా సాధించుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించటం, పేద విద్యార్థులకు విద్యను అందించటమే ధ్యేయంగా కొసరాజు కొలసాని చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తుందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటం, పేద విద్యార్థులకు విద్యను అందించటమే ధ్యేయంగా కొసరాజు కొలసాని చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తుందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ తెలిపారు. గురువారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ అధ్యాపకులు కొసరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రస్టుకు తనను చైర్మన్ గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక ఆశయంతో కొసరాజు వెంకట్రావు ట్రస్టును ఏర్పాటు చేయటం ముదావహమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ట్రస్టు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ట్రస్టుకు కొసరాజు వెంకట్రావు 10 లక్షల రూపాయలను ఫండ్కు అందజేయటం జరిగిందని, మరింత మంది దాతల సహకారంతో ట్రస్టు సేవలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ సెక్రటరీ కొసరాజు వెంకట్రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం, పేద విద్యార్థులను దత్తత తీసుకుని విద్యను అందించడమే ట్రస్టు ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు కొసరాజు ఝాన్సీ కుమారి, కొలసాని మాధవి, చిట్టినేని సాంబశివరావు, పి వెంకటేశ్వరరావు, ఎస్వి శర్మ తదితరులు పాల్గొన్నారు. తెనాలి విఎస్ఆర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ బోటనీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా రిటైర్ అయిన గౌరవనీయులు శ్రీ కొసరాజు వెంకట్రావు గారు ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కలిగజేయాలని, అలానే అతిపేద విద్యార్థుల్ని స్కూల్ స్థాయి నుంచి ఎన్నుకుని వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన విద్యా అవకాశాలకు కావాల్సిన ఖర్చులు భరించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలని అనుకుని కొసరాజు అండ్ కొలసాని చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఒక ట్రస్ట్ను రిజిస్టర్ చేయడం జరిగింది. నన్ను చైర్మన్గా అలానే మేనేజ్మెంట్ ట్రస్టీగా ఎన్నుకున్నందుకు గౌరవనీయులు వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలానే ఈ సందర్భంగా ఆ ట్రస్ట్కి ఆయన వంతు విరాళంగా మొట్టమొదటిగా 10 లక్షల రూపాయలని ఈ ట్రస్ట్కి ఆయన ఈరోజు విరాళం ప్రకటించారు. ఈ 10 లక్షల రూపాయలని ట్రస్ట్ అకౌంట్లోకి జమ చేసి మేమేదైతే కార్యక్రమాలు ప్రయారిటీలో నిర్ణయించుకున్నామో ఆ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్లో నాతో పాటు ట్రస్టీస్గా చిట్నేని సాంబశివరావు గారు, అలానే పాపోలు వెంకటేశ్వర గారు, వెంకట్, అలానే శ్రీ ఎస్వి శర్మ గారు, వీళ్ళు కూడా ఈ ట్రస్టీస్గా ఉంటారు. మేజర్ ఆబ్జెక్టివ్ ఇందాక వెంకట్రావు గారు అన్నట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని ఐడెంటిఫై చేసి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించే కృషి చేయాలనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ క్రమంలో తప్పకుండా మేము కృషి చేస్తాము. అలానే స్కూల్ స్థాయికి వెళ్ళి బాగా అతి పేద కుటుంబం నుంచి చదువుకుంటున్న విద్యార్థుల్ని కొంతమందిని మేము అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని వాళ్ళకి కావాల్సిన జీవితకాలానికి కావాల్సిన చదువుకి కావాల్సిన ఖర్చులు భరించాలనేది కూడా ఈ ట్రస్ట్ యొక్క మరో ఆబ్జెక్టివ్. ఈ ట్రస్ట్ని ముందు కూడా ఎన్ఆర్ఐస్ నుంచి కూడా కంట్రిబ్యూట్ చేసేట్టు టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్ని పూర్తి చేసుకున్నాము. ట్రస్ట్ని ప్రాపర్ రిజిస్టర్ చేసాము. అలానే ట్రస్ట్కి దర్పణ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము, ఎన్జిఓ సర్టిఫికేట్ కూడా. అలానే ఈ ట్రస్ట్ అకౌంట్ కూడా ఫారిన్ ఫండ్స్ వచ్చే విధంగా కూడా అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో చాలామంది తెలిసిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ట్రస్ట్కి కంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళ సహకారంతో కూడా మేమైతే 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో ఆ 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ని తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తామని తెలియజేస్తూ, అలానే పెద్దలు వెంకట్రావు గారు ఏ నమ్మకంతో అయితే మా మీద ఈ ట్రస్ట్ని క్రియేట్ చేసి మాకు బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తామని. మానవతా అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో హ్యూజ్ నెంబర్స్ చాలామంది సభ్యులు చేరి యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యలో మనం కాలేజ్ పరిమితిలో ఈ విద్య పైన కొంత ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఒకటి కొసరాజు కొలసాని చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయటం. దాని పర్పస్ ఏమిటంటే మామూలుగా స్టూడెంట్స్ యాక్చువల్గా ప్రత్యేకంగా పిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఈ నిరుద్యోగ సమస్యను కానివ్వండి ఇంకా మిగిలిన అవసరాలను పూర్తి చేసుకోవడానికి చైర్మన్ రామచంద్ గారిని
ఎన్నుకోవడం జరిగింది. రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చునంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం పట్ల గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి శ్యాలంరాజు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించడం పట్ల వేమూరులో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాలంరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. నేడు సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లమాటి రాజేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు న్యాయం చేకూరిందని అన్నారు. దీని ద్వారా ఎస్సీ ఉపకులాలు అందరికీ న్యాయం చేకూరుతుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు స్ఫూర్తితో అందరికీ సమన్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణాసత్య కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బందెల సురేష్, కూచిపూడి సుబ్బారావు, పచ్చిగళ్ల అనిల్, దేవరాజ్, గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ వర్గీకరణని ఏమీ మార్పులు లేకోకుండా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ చేయాలని మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మన రిజర్వేషన్ రావడానికి ముఖ్య కారకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మనకి రిజర్వేషన్ ఇచ్చాడు. మళ్ళీ మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. వేరే వాళ్ళు ఉంటే ఈ రిజర్వేషన్ వచ్చేదో లేదో తెలియదు, కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటూ మన అదృష్టంగా భావిస్తున్నాను. మనకి అన్నీ కలిసి వస్తున్నాయి. కృష్ణమాదిగ గారు గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఈ విధంగా మనకి ప్రతిఫలం ఇచ్చింది. దీంట్లో ఏ ఒక్కరిది గెలుపు కాదు, ప్రతి ఒక్కరూ గెలిచినట్టే. రాజ్యాంగంలో ఉన్న వర్గీకరణని అనేక కులాలకి ఎప్పుడో 30-40 సంవత్సరాలు ఇస్తే మన ఎస్సీ వర్గీకరణ ఈరోజు జరగటం చాలా ఆనందదాయకం. ఈ వర్గీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఎస్సీ వర్గీకరణకి సహకరించిన నాయకులకి, అధినాయకులకి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణమాదిగ అన్నకి మన ఎంఆర్పిఎస్ మాదిగ ఉపకులాలు, మాదిగలు ప్రతి ఒక్కరూ ఆయన్ని జీవితకాలం దేవుడిగా పూజిస్తారని నేను నమ్మి అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఈ వేమూరు కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన కార్యక్రమం ఈ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నేను చేయటం అనేది నేనేదో అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు భారతదేశ చరిత్రలో హర్షించదగినటువంటి విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, మరి ముఖ్యంగా ఎస్సీల్లో ఉన్న ప్రతి ఉపకులానికి న్యాయం జరిగింది అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలన, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి చలవ వలన, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవడం వల్ల ఈరోజు రాజ్యాంగానికి నిజమైనటువంటి విలువ, అర్థం చేకూర్చిందని, నిమ్మడి జాతి వర్గాల్లో ఉన్న ఎస్సీల్లో ఉన్న ఉపకులాలందరికీ సమన్యాయం పంచే విధంగా తీర్పునివ్వడం హర్షణీయంగా చెప్పుకుంటున్నాము. ప్రవాస భారతీయ దివస్ అవార్డు గ్రహీత పమిడిముక్కల వెంకట సాంబశివరావు జన్మదిన వేడుకలు గురువారం స్థానిక జేఎంజే స్వదార్ హోం నందు మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, పలువురు ప్రముఖులు కట్ చేసి సాంబశివరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వధార్ హోంలోని బాలికలకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రేపల్ల ప్రాంతానికి చెందిన పమిడిముక్కల వెంకట సాంబశివరావు ప్రవాస భారతీయ దివస్ అవార్డును అందుకోవటమే కాక కెన్యా రాష్ట్రపతి ఎలెక్ట్ ఆఫ్ గోల్డెన్ హార్ట్ పురస్కారాన్ని అందుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి బురళి, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కొత్తపల్లి కృష్ణమోహన్, గుమ్మడి సరోజ ప్రసాద్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరలోని రేపల్లె దగ్గర సజ్జావారిపురంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని నాయుడమ్మ గారి స్ఫూర్తితో కెన్యా వెళ్ళి అక్కడ లెదర్ టెక్నాలజీలో ఎన్నో పరిశ్రమలు ఏర్పరిచి అక్కడ వారికి ఎన్నో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవనానికి నాంది పలికిన పమిడిముక్కల సాంబశివరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెనాలిలో సదార్ హోంలో వారి
జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండింది. పమిడిముక్కల సాంబశివరావు గారి దగ్గరి బంధువు, అట్లానే ఆయనకి ఆప్తుడు అయిన కొత్తపల్లి కృష్ణమోహన్ మన పక్కన పెదరావూరు గ్రామమేను. అతను చాలా మిత్రుడు. అతను ఈరోజు మా ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించటం చాలా సంతోషకరం. పమిడిముక్కల సాంబశివరావు గారికి మన భారత దివాన్ అవార్డు రావటం, అట్లాగే కెన్యాలో ఆయన చేసిన సేవలకు కానీ ఆయన అక్కడ ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని కానీ చూసి అక్కడి రాష్ట్రపతి ఎలక్ట్ ఆఫ్ గోల్డెన్ అవార్డు ఇవ్వటం అనేది చాలా సంతోషం. అది మన భారతీయులుగా ఎంతో గర్విస్తున్నాం. ఈరోజు ఆయన ఈ పుట్టిన గడ్డని మర్చిపోకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలు పిల్లలకి కానీ అట్లాగే అలా ఊరిలో కానీ వృద్ధులకు కానీ వారికి చేస్తున్న సేవలు మరుపురానివి. అటువంటి సాంబశివరావు గారికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక నాజరపేటకు చెందిన వృద్ధురాలు గండికోట సావిత్రి అనారోగ్యంతో మృతి చెందగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో వృద్ధురాలి మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నాజరపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమం నందు నిర్వహిస్తున్న వృద్ధురాలు గండికోట సావిత్రి అనారోగ్యంతో మృతి చెందింది. సావిత్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకుల సమాచారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు వృద్ధురాలి మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అనాథ శవ దహన సంస్కారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకుల సమాచారంతో వృద్ధురాలు సావిత్రి మృతదేహానికి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు దహన సంస్కారం నిర్వహించినట్లు తెలిపారు. మహాప్రస్థానం సేవా సమితి కమిటీ సెక్రటరీ జట్టి శివరామకృష్ణ మాట్లాడుతూ సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సేవా సమితి చేసే సేవలకు తెనాలి మహాప్రస్థాన సేవా సమితి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మల్లెల వాసు, పోతరాజు సంజయ్, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్లెల వాసు, పోతరాజు, సంజయ్, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనాథలుగా, దీనులుగా, నిస్సాయులుగా ఎవరైనా మరణించితే వారికి దాన సంస్కరణ కానీ, కరణం కానీ ఎక్కడ కూడా ₹1 కూడా మరి తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుంది. తదుపరి ఏదైతే దానం చేస్తామో ఆ అస్థికలు కూడా కాశీలోని గంగా నదిలో కలపటం, వారికి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి నందులపేటలో ఉన్న నైట్ షెల్టర్ అంటే మన గ్రంథాలయం ఎదురు గాంధీ చౌక్లో గ్రంథాలయం ఎదురు సందులో గల నైట్ షెల్టర్లో సుమారుగా ఒక 75 ఏళ్లు గల వృద్ధురాలు, ఆమె పేరు వచ్చేసరికి గండికోట సావిత్రి గారు, ఆమె స్వర్గస్థులయ్యారు. ఆశ్రమ నిర్వాహకులు ఫోన్ ద్వారా తెలిపారు ఈమెకి ఎవరు లేరు, గత కొంతకాలంగా కూడా ఆమె మరి మంచంలోనే ఉండి ఆమె సేవలు కూడా వారు చేస్తున్నారని చెప్పారు. ఎవరు లేనందువల్ల ఆ యొక్క బాడీని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి అప్పచేయడం జరిగింది. మా సేవా సమితి సభ్యులను కలుపుకొని ఆ యొక్క పార్థివ దేహాన్ని మరి బురిపాలెం రోడ్లోని హిందూ శ్మశాన వాటికి తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కరణలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెనాలి నందులపేటలో ఉన్నటువంటి నైట్ షెల్టర్లో గండికోట సావిత్రి అనే మహిళ మరణించడం జరిగింది. అనారోగ్య సమస్యల వల్ల ఆవిడ సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి ఆ ఆశ్రమంలో ఉండటం జరిగింది. మరి ఈరోజు అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆశ్రమ నిర్వాహకులు భక్త కమిటీ వారికి కుర్రా శ్రీనివాస్ గారికి సమాచారం అందించడం జరిగింది. మరి వారు ఆ అనాథ బాడీని ఈరోజు బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి తీసుకురావడం జరిగింది. మరి వారు అంతకుముందు కూడా ఇలా అనాథ బాడీని వాటన్నిటి కూడా ముందు వెనక మన లేని వారికి ఉచితంగా వారు దహన సంస్కారాలు చేస్తుంటారు. చాలా మంచి పని చేస్తుంటారు. వారికి అంతకుముందు మేము చెప్పినట్టు విధంగానే తెనాలి మహాప్రస్థాన సేవా సమితి తరపు నుంచి ఇలాంటి అనాథ బాడీస్కి ఎటువంటి రుసుము లేకుండా మేము ఉచితంగా ఈ అనాథ బాడీని దహన సంస్కారం చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ అనాథ బాడీకి మేము దహన సంస్కారాలు ఉచితంగా చేయించాము మహాప్రస్థాన సేవా సమితి తరపు నుంచి. ఇంకా 10-15 రోజుల్లో స్వాతంత్రం వస్తున్న దినంలో ఇలాంటి పెద్ద ఆమె స్వాతంత్ర సమరం అప్పుడు అంత వయసు ఉన్న ఒక పెద్ద ఆమె మరణించింది. దానికి మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ తెలియజేయగా కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో మీ దహన సంస్కారాలు చేస్తున్నాము.
స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ వెనిగళ్ల నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం కుమారుల సహకారంతో గురువారం వృద్ధులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ చిత్రపటానికి కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాగేంద్రమ్మ కుమారులు మాట్లాడుతూ తల్లి నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం సేవా సమితి అన్నదాన కేంద్రంలో వృద్ధులకు నిరాశ్రయులకు భోజనం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గత 6 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహకారంతో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఉదావహమన్నారు. కార్యక్రమంలో వెనిగళ్ల వెంకట రామలింగేశ్వరరావు, జయశ్రీ, కోటేశ్వరరావు, పద్మజ, చంద్రిక పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తల్లిగారు అయినటువంటి వెనిగళ్ల నాగేంద్రమ్మ గారి 6వ సంవత్సరం నుండి 7వ సంవత్సరం జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ సమీపంలో రామలింగేశ్వర భక్త బృందం కదండి, రామలింగేశ్వర భక్త బృందం వారి కుర్రా శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమము వారి కుమారుడు, ఆ చిన్న కుమారుడుగా నేను చేయుచున్నాను. అందుకని మీ భోజనం భుజించిన వారందరూ మా తల్లి గారిని, మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాము. అది ఇట్లు కుర్రా శ్రీని గారికి కృతజ్ఞత, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన టీడీపీ ఎస్సీసీల నాయకులు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.